My name is Rajesh. You are watching Rajesh Sir Smart Study. Last class లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్లెక్షన్ అండ్ దాని యొక్క స్పెరికల్ మిర్రర్స్ మీద ఎలా ఉంటుంది అనేది మనం చూసాం. ఇవాళ క్లాస్ లో రియల్ ఇన్వర్టెడ్ విర్చువల్ ఇమేజ్ అంటే ఇవి రెండు స్పెరికల్, దట్ మీన్స్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్, ఈ లెన్స్ మీద ఎలా ఉంటుంది. అసలు రియల్ అంటే ఏంటి, ఇన్వర్టెడ్ అంటే ఏంటి, విర్చువల్ అంటే ఏంటి, ఆ యొక్క ఇమేజెస్ ఎక్కడెక్కడ ఉంటాయి. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, విర్చువల్ ఇమేజ్, నథింగ్ బట్. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను, మన కంటితో మనం ఏదైతే చూస్తామో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ రియల్. ఇప్పుడు మనకు ఇది ఉంది మార్కర్ నేను చూస్తున్నాను, ఇట్ ఈస్ రియల్, సింపుల్ లాజిక్, ఇది రియల్. అయితే ఇలా ఉన్న మార్కర్ ఇదేంటి, పైన హెడ్ కింద మన టైల్ అనుకున్నాం అనుకో, ఇది ఓకే చూస్తున్నాం రియల్, రియల్. అదే ఉన్నాడు మళ్ళీ ఇన్వర్టెడ్ అంటాడు, రియలే కాకుండా ఇన్వర్టెడ్ అంట. ఇన్వర్టెడ్ అంటే ఏంటి, జస్ట్ లైక్ దిస్, ఇలా ఉన్నది ఇలా అవడమే ఇన్వర్టెడ్. ఇలా అంటే ఒక ఆబ్జెక్ట్ రియలే, ఇలా ఉన్న రియలే, ఇలా ఉన్న రియలే. దీన్ని ఏం చేస్తున్నాడంటే వాడు రియల్ అయితే ఇది రియలే, బట్ ఇలా ఉన్న రియల్ ఇలా ఉన్నా సరే అది రియలే, అంటే అది ఇన్వర్టెడ్ అని చెప్తున్నాడు. ఎలా అది, వీటిలో ఎలా అర్థం చేస్తాం రండి చూద్దాం ఒకసారి. సో ఇది ఆబ్జెక్ట్, నేను అనుకున్న మార్కర్, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ని నేను ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది మొత్తం ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఈ ఆబ్జెక్ట్ ని ఇలా పెట్టాను. ఇలా పెట్టాక దీని మీద లైట్ పడ్డప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఈ మిర్రర్ మీద, అంటే ఈ కాన్కేవ్ అంటే ఇటు సైడ్ వేస్తున్నాం కాబట్టి, ఇటు పక్క లైట్ పడిందంటే కాన్కేవ్, అదే ఇటు పక్క లైట్ పడితే కాన్వెక్స్. ఇప్పుడు లైట్ అనేది ఈ ఆబ్జెక్ట్ మీద పడి దీని యొక్క ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఈ కాన్కేవ్ మీద. అది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, అర్థమవుతుంది అయితే అది మనం చూస్తాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చి రిఫ్లెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక అదే దగ్గర నుంచి ఒకే లైట్ రాదు కదా, లైట్ అనేది చాలా దిక్కులు వెళ్తుంది కదా, అప్పుడు ఈ లైట్ ఇంకొక దగ్గరికి వెళ్ళింది అనుకుంటా, అదే ఎక్కడికి పోల్ దగ్గరికి వెళ్ళింది అనుకుంటాను. పోల్ కాడికి డైరెక్ట్ గా ఇంకొక రే అనేది పోల్ కాడికి వెళ్ళింది. సో పోల్ నుంచి ఏమవుతుంది, ఇక్కడ కూడా ఐఆర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇది ఎందుకంటే ఐఆర్ యాంగిల్, ఇది రిఫ్లెక్షన్ యాంగిల్, ఇది రిఫ్లెక్షన్ యాంగిల్, ఇది ఐఆర్ యాంగిల్. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, అప్పుడే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట, రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి వచ్చింది ఈ ఫోకస్ దగ్గర నుంచి వచ్చిన లైన్ కి దీనికి టచ్ అయినప్పుడు అక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఈ పోల్ దగ్గరికి వచ్చిన రిఫ్లెక్ట్ అయిన లైట్ ఇక్కడ వచ్చి ఫోకస్ దగ్గర రిఫ్లెక్ట్ అయిన రెండు పాయింట్స్ మీట్ చేసేదే ఎండ పడ్డప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క నీడ, దట్ మీన్స్ ఇమేజ్. ఇది ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ వస్తుందిరా అంటే ఈ పాయింట్ లో వస్తుంది, ఈ రెండు టచ్ అయిన పాయింట్ లో వస్తుంది. అంతే, కథ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చూసాను చూడండి ఒకసారి, మనకి ఇమేజ్ ఇలా ఉంది, ఇలా ఉంది ఇమేజ్, అదేమైంది, హెడ్ ఎట్ వచ్చింది, డౌన్ అయిపోయింది, హెడ్ డౌన్ అయింది. ఎందుకు డౌన్ అవుతుందంటే, ఒకసారి మీ మిర్రర్ లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీ దగ్గర ఏదైనా స్పూన్ ఉంటుంది ఇంట్లో, స్పూన్ ఒకసారి తీసుకోండి, మంచిగా చాలా స్మూత్ గా ఉంటాయి చూడండి స్పూన్స్, బాగా క్వాలిటీగా. ఆ స్పూన్స్ ఒకసారి దగ్గర పెట్టుకొని చూడండి. దూరం పెట్టినప్పుడు మీ ఇమేజ్ రివర్స్ లో ఉంటుంది, కాన్కేవ్. స్పూన్ ని దగ్గర పెట్టుకొని చూడండి మీరు కావాలంటే, అది రివర్స్ లో ఉంటుంది. అదే కొంచెం దగ్గరికి తీసుకురండి, మీ స్పూన్ ని మొక్కల దగ్గర తీసుకురండి, ఆ రివర్స్ కాస్త నార్మల్ గా కనిపిస్తుంది. దూరంగా ఉన్నప్పుడేమో రివర్స్ లో ఉంటుంది, స్పూన్ దగ్గర తీసినప్పుడు మీ ముఖం ఎలా ఉందో అలా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, సేమ్ ఇది అక్కడ కూడా జరిగేది, సేమ్ అలానే జరుగుతుంది. సో చూడండి ఒకసారి, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్న ఇమేజ్ ఏమైంది, రిఫ్లెక్ట్ అయ్యి ఇలా అయింది. అలా యాజ్ ఇట్ ఈస్ గా ఉందా, లేదు, యాజ్ ఇట్ ఈస్ గా లేదు. ఎందుకంటే ఇక్కడేమో పెద్దదిగా ఉంది, ఇక్కడేమో చిన్నదిగా ఉంది. చిన్నదంటే
ఇక్కడ ఇది ఈ క్లాస్ నెక్స్ట్ మనం చదువుకునే డెరివేషన్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్ అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. అప్పుడు బాగా నేర్చుకోవచ్చు దాని గురించి. ఫస్ట్ ఇది బేసిక్స్, అంటే ఇది ఏంటంటే ఏంది, ఇది విర్చువల్ అంటే ఏంది, రియల్ అంటే అంటే ఏంటి. రియల్ అంటే ఏంది, ఇప్పుడు చూడండి ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ నుంచి వచ్చిన లైన్ రిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ నుంచి వచ్చిన లైన్ రిఫ్లెక్ట్ అయింది. రెండు రిఫ్లెక్ట్ అయిన పాయింట్సే మన ఇమేజ్ యొక్క డిస్టెన్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే డిస్టెన్స్ ఏంటిది, వి అనుకుంటా. ఐ అజ్యూమ్ యాస్ వి అన్నమాట. సో ఇట్ ఈస్ వి. ఇక్కడ ఏం చేస్తున్నాను, మొత్తం ఇది మొత్తం ఎంత డిస్టెన్స్ లో ఉందో ఇది ఎంత డిస్టెన్స్ లో ఉందో క్యాలిక్యులేట్ చేయడానికి యూవి అంటారు, యూవి అనుకుంటారు అంతే. ఆబ్జెక్ట్ ఇమేజ్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి, పోల్ నుంచి ఆబ్జెక్ట్ దాకా. అర్థమవుతుందా, అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎందుకు ఇది రియల్ అని ఎందుకు అంటున్నానంటే చూడండి, ఇక్కడున్న మార్కరే ఇక్కడున్న మార్కరే అయితే ఇక్కడ స్ట్రైట్ గా ఉంది, ఇక్కడ ఇన్వర్ట్ అయింది. ఇన్వర్ట్ అంటే రివర్స్ అయింది, దానికే మనం ఇన్వర్టెడ్ అన్నాం. ఇక్కడ రియల్ నిజమే, ఇది మనం చూస్తాం. ఇప్పుడు ఒక లైట్ ఒక లైట్ ఎండ పడింది, మన దగ్గర ఒక సర్ఫేస్ ఉంది, ఒక స్పెరికల్ సంబంధించిన ఏదో గ్లాస్ ఉంది, ఎండ దాని మీద పడ్డప్పుడు మనం ఏదైనా గోడ మీద రిఫ్లెక్ట్ చేసాం అనుకో, ఆ లైట్ ఎక్కడ పడుతుందా, పడదా, పడుతుంది. ఎస్, అదే విధంగా ఇక్కడ పడింది. సో అలా పడింది అని మనం అక్కడ చూస్తున్నామా లేదా, ఆ లైట్ ఎండ మీద పడ్డది అక్కడ చూస్తున్నామా లేదా, చూస్తున్నాం. సో చూస్తున్నామంటే అది రియలే కదా, రియలే. సో అందుకని ఇది రియల్, ఇక్కడ కనిపించేది రియల్. అండ్ ఇది ఎలా ఉంది, ఇన్వర్టెడ్ లో ఉంది. ఎలా ఉంది, ఇన్వర్టెడ్ లో ఉంది. అర్థమవుతుంది కదా. ఇక్కడ వచ్చేసామో రియలే, ఇది రియలే, ఇది రియలే, ఎందుకంటే ఇది చూస్తున్నాం, దీన్ని చూస్తున్నాం. అయితే అది ఇంతకుముందేమో స్ట్రైట్ గా ఉంది, ఇదేమో స్ట్రైట్ గా లేదు. కొన్నిసార్లు ఏమంటాడంటే ఎరాక్ట్ అంటాడు. ఎరాక్ట్ అంటే స్ట్రైట్, దాని గురించి కూడా చదువుకుందాం. ఎరాక్ట్ అంటే స్ట్రైట్, యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. కానీ అయితే అది చిన్నగా ఇదే విధంగా చిన్నగా అవుతా ఉంటాయి. ఎందుకు అవుతాయి అది నెక్స్ట్ క్లాస్ లో ఇంకా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ప్రస్తుతానికి ఇది అర్థమైంది కదా. రియల్ అంటే ఏంది, ఇన్వర్టెడ్ అంటే ఏంది. రియల్ అంటే ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉండేది రియల్. ఇన్వర్టెడ్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉంటూనే అది రివర్స్ అయిందంటే ఇన్వర్టెడ్. అవి షాప్స్ కి మనం డబ్బులు అవసరం లేదు, వాటిలో మంచి అమౌంట్ సెండ్ చేసి పంపించేసినామంటే పేటిఎం లాగా, గూగుల్ పే లాగా, ఫోన్ పే లాగా ఎలా వెళ్ళిపోతాయి. అది డబ్బే, కానీ మన చేతులతో పట్టుకోం, డైరెక్ట్ గా ఇచ్చేస్తాం, పంపించేస్తాం, ఎక్కడికైనా పంపించేస్తాం. దాన్ని విర్చువల్ అంటారు. విర్చువల్ మనీ అంటే మనం మనీ అది కూడా, కానీ విర్చువల్ కనిపించదు, కనిపించకుండానే మనీ ఏ పని చేస్తుందో అది ఆ పనే చేస్తుంది. సేమ్ ఇది కూడా అంతే, ఇక్కడ కూడా దాన్నే విర్చువల్ ఇమేజ్ అంటాం. మనకు ఇమేజ్ కనిపించదు, ఇమేజ్ అస్సలు కనిపించదు, కనిపించకపోయినా అది ఇమేజ్ కాకుండా పోదు కదా. సో అందుకనే దాన్ని కనిపించకపోయినా కూడా విర్చువల్ ఇమేజ్, కనిపించిన దాన్ని విర్చువల్ అని. ఎలా వస్తుంది అది విర్చువల్, సేమ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి యు, మనకి వి కావాలి అంతే కదా. ఇమేజ్ తెలియాలి, ఎక్కడ పడుతుందో తెలియాలి. నేను చెప్పిన క్లాసెస్ లో ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో నేను క్లాస్ లో చెప్పాను. ఒకసారి మళ్ళీ మనం వచ్చే ముందు చెప్తున్నాను కదా, ఆ క్లాస్లలో చూడండి ఒకసారి, అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చెప్పాను మీకు. అది ఒకసారి మళ్ళీ క్లాస్ ఫస్ట్ పార్ట్ 1 చెప్పాను, ఆ పార్ట్ 1 లో చూడండి, క్లియర్ గా చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాను, ఎందుకంటే ఈ పాయింట్ దగ్గరకే ఈ యొక్క లైన్ అనేది వస్తుందని క్లాస్ లో చెప్పాను. అది చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇవేం చేశాను, ఇప్పుడు ఇక్కడికి ఆబ్జెక్ట్ తీసుకున్నా, ఇంకొక లైన్ ఇక్కడ నుంచి పోల్ కాడికి, ఇందాక కూడా తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి పోల్ కాడికి సేమ్ ఇది కూడా ఇక్కడ నుంచి పోల్ కాడికి తీసుకున్నా, పోల్ నుంచి రిఫ్లెక్టెడ్ బ్యాక్ అయింది. ఓకే, అంతా మామూలుగానే ఉంది. ఇప్పుడు నాకు జరిగే ప్రాసెస్ అంతా ఇటు సైడ్ ఇలా జరుగుతుంది. నాకు ఇప్పుడు ఉండేదంతా ఫోకస్ కానీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ అన్ని అటు పక్కే ఉన్నాయి. సో నాకు ఆ పక్కే కావాలి, ఆ పక్కే నేను క్యాలిక్యులేట్ చేయగలను విర్చువల్ లేదని. ఇప్పుడు ఏం చేశాను, దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను, ఈ లైన్ ని ఎక్స్టెండ్ చేసుకున్నాను, ఈ లైన్ ని కిందకి ఎక్స్టెండ్ చేసినాను ఫోకస్ కాడికి. అది లాస్ట్ క్లాస్ లో వింటేనే అర్థమవుతుంది. సో ఒకసారి వినండి. అండ్ ఇక్కడికి ఈ 2 పాయింట్స్ జాయింట్ అయ్యాయి కదా, పోల్ దగ్గర నుంచి వచ్చింది ఒకటి, ఫోకస్ దగ్గర నుంచి వచ్చింది ఒకటి, 2 జాయింట్ అయ్యాయి కదా. ఈ జాయింట్ అయిన పాయింటే, ఆ జాయింట్ అయిన పాయింటే బి డాష్ ఏ డాష్, అంటే ఆ డిస్టెన్సే వి. అర్థమైందా, నేను తీసుకుంటాము వి. ఇది ఏ డాష్ బి డాష్, సేమ్ అంతే, బి డాష్ ఏ డాష్. ఎందుకంటే ఇది రివర్స్ అయింది, ఇక్కడ కింద బి ఉంది, ఆ పాయింట్ ఆనుకొని ఉండేది బి. సో ఇక్కడ బేస్ ఏ, హెడ్, బేస్ లైన్, హెడ్ లైన్. ఇక్కడ బేస్ ఒకే లైన్ మీద కాబట్టి సరిపోయింది. ఓకే రైట్. ఇక్కడ ఆ పాయింట్ బి ఉంది కాబట్టి ఏ డాష్, ఇమేజ్ కాబట్టి ఇది ఇమేజ్. సో
యాక్చువల్గా ఇమేజ్ మనము అదే స్పూన్ ఇలా చూసాం ఇందాక, ఇలా చూసి దగ్గరికి వెళ్తే ఏమో స్ట్రైట్ గా ఉంటుంది, దూరం అయితే ఏమో మన బొమ్మ రివర్స్ లో కనిపిస్తుందని చెప్పాను. ఈసారి ఇలా పెట్టి చూడండి స్పూన్ ని, అంతే కదా. కాన్వెక్స్ అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే కాన్వెక్స్, ఇలా ఉంటే కాన్కేవ్. అర్థమైంది? చెప్పాను లాస్ట్ క్లాస్ చెప్పాను, చూడండి ఒకసారి మళ్ళీ. ఇలా ఉన్నప్పుడేమో చూసేసాం, ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, జూమ్ యాక్షన్ ఉంటుంది, పెద్ద జూమ్ యాక్షన్ ఉంటుంది. సేమ్ ఇది కూడా పెద్దది, ఇది వెళ్ళే కొద్దీ పెద్దదిగానే ఉంటుంది, మనకి ఎక్కడ జాయింట్ అవ్వదు. అప్పుడు మనం చూస్తాం, ఎక్కడ చూస్తాం, ఎక్కడైతే జాయింట్ అవుతుందో అక్కడ చూస్తాం. అది అంటే ఇక్కడ ఫామ్ అయ్యేదే. అంటే ఇప్పుడు ఆ ఇమేజ్ ఎక్కడో వెళ్ళిపోయింది కదా, అది జూమ్ లో ఉంది కదా అని అనుకుంటే కష్టం. ఆ జూమ్ లో ఉన్నా మనకు కనిపించాలి కదా, ఆ కనిపించేదే విర్చువల్. మనకి ఇమేజ్ అక్కడ ఎక్కడో ఉండేదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అంతే. సో ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే లోపల పక్క చిన్నదిగా ఉంటుంది, బయట పక్క పెద్దదిగా ఉంటుంది. అయితే లోపల అనేది ఇమేజ్ ఏమో చిన్నదిగా ఉన్నా బయటికి మనకు పెద్దదిగా కనిపిస్తుంది. చూసినప్పుడు చూడండి పెద్దదిగా అనిపిస్తుంది. అయితే మాత్రం విర్చువల్ అంటే ఇది ఇమేజే అయితే ఇక్కడేమో కనిపిస్తుంది, అంతేగా, ఇది కనిపిస్తుంది, ఇటు పక్క కనిపిస్తుంది. మనకి స్పూన్ ఇటు పక్క చూస్తాం, ఎప్ప కనిపిస్తుందా? కనిపించదు. సో కనిపించిన దాన్ని ఇమేజ్ అనుకుండా అనలేం కదా, అది ఎలా ఉంటుందో చూడడానికి ఇది, దాన్నే విర్చువల్ అన్నాడు. సో రియల్ కి, ఇన్వర్టెడ్ కి, విర్చువల్ కి, ఇమేజ్ కి డౌట్ క్లియర్ అయింది కదా. నెక్స్ట్ వచ్చే క్లాసెస్లలో వీటి మీదే బేస్, అందుకే వీటి గురించి ఇంత పర్టికులర్ గా చెప్తున్నాను. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. యాజ్ టీజ్ గా ఎంత ఆబ్జెక్ట్ ఉంటుందో అంత ఆబ్జెక్ట్ అక్కడ ఉండదు. ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో అంత ఆబ్జెక్ట్ అక్కడ ఉండదు, తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే అటు సైడ్ వెళ్ళేటప్పుడు జూమ్ అవుతుంది, లోపల సైడ్ చూసినప్పుడు జూమ్ తగ్గుతుంది. అందుకే ఇవి స్మాల్ సైజ్ అవుతాయి. అర్థమవుతుంది కదా. సో ఇలా ఉండేదాన్ని అంటే ఇప్పుడు ఇక్కడేమో ఇన్వర్ట్ అయింది, ఇక్కడ ఇన్వర్ట్ అవ్వాలి. యాజ్ టీజ్ హెడ్ పైకే ఉంది, ఏ అనేది పైనే ఉంది, ఏ డాష్ లాగా పైనే ఉంది. సో కాబట్టి స్ట్రైట్ అంటాం. స్ట్రైట్ అంటే మన ఫిజికల్ టెర్మినాలజీలో ఎరాక్ట్, అని అర్థం. సో ఇది పైకి ఉంది కాబట్టి ఎరాక్ట్ అంటే స్ట్రైట్ అని అర్థం. సో ఇది స్ట్రైట్. సో విర్చువల్ అండ్ ఎరాక్ట్, రియల్ అండ్ ఇన్వర్టెడ్, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వెళ్ళే క్లాస్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఇది పార్ట్ 2 గా చేస్తాం. ఈ వీడియో చూడండి, ఫస్ట్ వీడియో చూడండి, అండ్ మీకు బాగా అర్థమవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన తెలుగు క్లాసెస్లో మనం డెవలప్ అవ్వాలని, మనకు అర్థమయ్యే విధంగా చదువుకోవాలని 10th నుంచి ఇంటర్ వరకు నేను ఫిజిక్స్ క్లాసెస్ తీసుకోవాలని చూస్తున్నాను. కాంపిటేటివ్ వాళ్ళు కూడా క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాను, బట్ టైం సెట్ అవ్వట్లేదు. నేను ఖచ్చితంగా ప్రతి క్లాసెస్ని మన వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు తెలుగులో చెప్పాలని ట్రై చేస్తున్నాను. సో అర్థమైంది కదా, మీకు నచ్చింది కదా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ సింబల్ కూడా కొట్టండి. మనకి నెక్స్ట్ పెట్టే ప్రతి వీడియో మన లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యేటట్టు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. రాజేష్ సార్, స్మార్ట్ స్టైల్.